30,000 చూడూరు ఎట్లుందో కథ. ప్రచారానికి తెర, ప్రలోభాల ఎర. రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద. 6 మున్సిపాలిటీలు రంగారెడ్డిలో 6 మున్సిపాలిటీస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 250 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇమాజిన్ కూడా చేయలేం. 250 కోట్లు 6 మున్సిపాలిటీల. బాప్రే, 250 crores. ఒక్క ఓటుకి 30,000 ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట. శంకరపల్లి, మొయినాబాద్, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ అట. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఏది అడుగుతుందేనట. పైసలు, మందు, చికెను, మటను, కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్నారట అభ్యర్థులంతా. శంకరపల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు అవుతుందట. చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్ అట. ఏంది అసలు ఇది? ఎక్కడి నుంచి వచ్చినారే బాబు మీకు పైసలండి? అరతులం బంగారం అంటే దాదాపు 70-80 వేలు. ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కుటుంబానికట. ఎవరిని దోసుక తింటూ వచ్చిన పైసలు ఇవన్నీ? కొంత రియల్ ఎస్టేట్ బలంగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. ఆ రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలు మళ్ళీ తర్వాత ఎట్లా సంపాదించుకోవాలా? మళ్ళీ ఆ భూముల మీద పడి దోసుకోవాలా? ఈ పోటీ చేస్తున్న వాళ్ళంతా ఎవరు? దాదాపుగా ఆయా రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్నటువంటి వ్యక్తులే చాలామంది ఉన్నారు. 90% వాళ్ళే ఉన్నారు. వలస ఓటర్లకు కూడా తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థుల ఆశలు. ఇంకా పార్టీ ఫండ్ ఏమి ఇస్తుంది? రేపు పోలింగ్కు సర్వం సిద్ధం. ఎన్నికలు ఏవైనా ప్రలోభాలు సర్వసాధారణంగా మారిపోయినాయి. తాజాగా రాష్ట్రంలో పురపాలక ఎన్నికల్లో ప్రచారానికి తెరపడగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనట్లుగా తాయిలాలు, నగదు పంపిణీ జరుగుతోంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీ పడి మరీ పంపిణీ చేస్తున్నారు. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు ఇలా కాదేది పంపిణీకి అనర్హం అన్నట్టుగా ఓటర్లకు పనిచేసి వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బును వెదజల్లుతున్నారు. కొందరు తమను గెలిపిస్తే బంగారం ఇస్తాం, పెన్షన్లు ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తం ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రికే ఆ సొమ్ము చేరాల్సిన చోటుకు చేరిపోతుందని, మంగళవారం ప్రలోభాలు పతాక స్థాయికి చేరుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుండటంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలు చోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో ఓటుకు 500 నుంచి 3,000 వరకు పంచుతున్నారు. పార్టీ ఫండ్తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్ద మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు 30,000 పంచుతుండట. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో హోరాహోరీగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఎక్కడి 30,000, ఎక్కడి కథ? ఇక్కడెక్కడో దిశలో ఇక్కడ ఒక వార్త వేసింది. ఓటుకు 10,000 అట. ఓఆర్ఆర్ సమీప ఓటర్లకు మున్సిపల్ అభ్యర్థుల ఆఫర్ అట. నగదు సమీకరణ కష్టమైతే ఆన్లైన్ ద్వారా కూడా లావాదేవీలు నడుస్తున్నాయట. గూగుల్ పేలు, ఫోన్పేలు కొట్టుడే. 8,000 వరకు పంచుతున్న చైర్మన్ ఆశావాహులట. ఇక మినిమం 10,000 అనుకో రాదుగా. ఆ పైన మెజారిటీ పట్టణాల్లో 3 నుంచి 5,000 వరకు పంపిణీ. పోల్ మేనేజ్మెంట్ చేపట్టిన ప్రధాన పార్టీలు, స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయా పార్టీల ఎమ్మెల్యేలు. మరి ఓన్లీ పైసలు ఇస్తే ఎట్లా? మత్తు కూడా కావాలిగా. డబ్బులతో పాటు సుక్క ముక్క. ఇగో చికెను, మందు ఏదంటే అదే. ఇక మళ్ళీ ఇంట్లో మందు కూడా మళ్ళీ బ్రాండ్లు. మళ్ళీ గిది నేనేడ తాగుతా? చీప్ లిక్కర్ తాగుతాడు రోజు ఆయన. గిది నేనేడ తాగుతా? పెద్ద మందు కావాలి. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్. మీ బంద్ ఏం బంద్? వెనకాల షట్టర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయాయి. ముందు షట్టర్ క్లోజే ఉంటుంది. ఎక్కడికి పోవాల్సిన డంప్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం బంద్? అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అసలు ఉన్నదా? అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా? మీ దగ్గర ఎంత పంచుతున్నారో ఏమన్నా ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఈయన ముఖ్యమంత్రి అని అడుగుతున్నారట. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని తెలివి లేదా అని అడుగుతున్నారట. నెక్స్ట్ సంగారెడ్డి గురించి మాట్లాడండి. ఏమో సంగారెడ్డి అయినా ఏదైనా పైసలతో నడుస్తున్నాడు వ్యవహారం. నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ విద్య ఉందట. కానీ మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏ ఒక్క సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు లేవట. నిజంగా మనందరం సిగ్గుపడాలి.
చలో. ప్రజలే దొంగలైనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందట? ఇప్పుడు ప్రజలకు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వడం ఆపేస్తే ప్రజలు ఓట్లు వేయకుండా ఉంటారా? వేస్తారు కదా వాళ్ళు. ఓట్లు అయితే అలవాటు చేసింది ఏమంటే లీడర్లు అలవాటు చేసినారు. మనం ఏమంటున్నామంటే లీడర్లు మారే అవకాశం లేదు, వాళ్ళు అట్లనే ఉంటారు, అట్లనే ఉండాలని ప్రజలు అట్లనే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు చేంజ్ అవ్వాలని చెప్తున్నాం. కానీ ఇక్కడ తప్పు ఫస్ట్ లీడర్లదే. జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదు, అంతా ఎలక్షన్ స్టంట్స్. 25,000 పర్ పర్సన్ ఇస్తున్నారట. ఏ ఏరియాల స్వామి? కరీంనగర్లో 1,500 ఇస్తున్నారట ఓటుకి. 3 పార్టీలు మళ్ళాడ, బీఆర్ఎస్ఐ, బీజేపీ, కాంగ్రెస్. ఒక్కొక్కరు 1,500 ఇచ్చినా ఓటుకు 4,500, 5,000 అవుతుంది. 4 ఓట్లుంటే 20,000 అయిపోతుంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇచ్చి మిగిలిన డబ్బులు అందరికి ఇస్తాడా? రైతు భరోసా ఏముంటుంది అది? దాన్ని ఆపడం కష్టమైపోయింది. అన్నా నువ్వు నిన్న సీఎం ప్రెస్ మీట్కి ఎందుకు వెళ్ళలేదన్న? ఏం పని ఉంది? అడిగి పోయి ఏం చేయాలి? ఒక్కసారి ఎప్పుడో పోయినా గంతే. అడిగి పోయి చేసేదేముంది? టైం వేస్ట్. ధర్మపురి మొత్తం కాంగ్రెస్ ఉందట. గూడెం మధుసూదన్ రెడ్డి 100 కోట్లు స్కామ్ చేసిన చర్యలు లేవు. ఇది కూడా ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నట్టు ఉన్నారు. గూడెం మైపాలరెడ్డి తమ్ముడిని అడ్డం పెట్టి భారీ స్కామ్ చేశాడు. ఇక అది సెటిల్మెంట్ అన్నది 3 పార్టీల మధ్య ఉన్న సెటిల్మెంటే కదా. ఇప్పుడు ఆడ ఉన్న పార్టీలు కూడా మాట్లాడాయి. ఏ పార్టీ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. 100 పేపర్స్ అట, 3,000 అట, స్వీట్ బాక్స్ అట. మళ్ళీ 100 పేపర్స్కి 3,000 ఓకే, కానీ మళ్ళీ స్వీట్ బాక్స్ ఎందుకో? ఇది ఎక్కడ బ్రదర్? స్వీట్ బాక్స్ ఏడిస్తున్నారు? అంటే మందు తీసుకునే వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇస్తున్నారా? ఎట్లా? యాదగిరి గుట్టలో 6,000 ఇస్తున్నారట. ఓర్నాయన 6,000 అట యాదగిరి గుట్టలో. ఏ పార్టీ ఇస్తుంది 6,000? డబ్బులు తీసుకోవాలా వద్దా? తీసుకోవద్దు. డబ్బులు తీసుకుంటే ఓటు అమ్ముకున్నట్టే. వాడు ఒకవేళ 5,000 ఇస్తే 5,000కి ఎవ్రీడే మీరు లెక్క కడితే ₹2.70 అవుతుంది. ఆ ₹2.70 నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు కానీ లేకపోతే పెద్దవాళ్ళు అయితే మీ మనవడు కానీ ఆ ₹2.70 ఇచ్చి అరే కొనుక్కోరా అంటే యష్ కొడతాడు నీ మీద. ఏంద్రా నాకు ₹2.70 అరా నాది గిదా అని నీ మనవడే నీ కొడుకే అంటాడు. మరి నువ్వు ఎవడో ₹2.70 నీకు ఇస్తే నువ్వు తీసుకొని ఓటేస్తున్నావు అంటే ఇక మనకు కనీసం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. లెక్కేయండి, 5,000 365 రోజులకు ఎంత అవుతుందో? ₹2.70 అవుతుంది. లీడర్ల కంటే ముందు ప్రజలదే తప్పు. ప్రజలు ఇలా ఉన్నారు కాబట్టి యువత రాజకీయాల్లోకి రావట్లేదు. ఎలక్షన్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఎక్కడో దగ్గర మారాలండి. మనం వచ్చే ప్రయత్నం చేస్తే కదా ప్రజలు కూడా చేంజ్ అయ్యేది. మారాలంటే మనం ఈయనే ఉంటాం, వాళ్ళు ఆన్నే ఉంటారు. షాద్నగర్లో 3,000 నుంచి 4,000 ఇస్తున్నారట. చాలామంది ఊర్లలో అనుకుంటారు ఏమో మా ఓట్లు ఆడడం లేకపోయాని. అట్లున్నది పరిస్థితి. 3,000 వర్త్ స్వీట్ బాక్స్ అట, డ్రై ఫ్రూట్స్ మిక్స్. వామ్మో, ఏడ బాస్ అది? ఏ ఏరియాలో? షాద్నగరా? ₹3,000 స్వీట్ బాక్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయట. అట్లాంటి కాస్ట్లీ బాక్స్ ఇస్తున్నారట. ఖమ్మం పాలిటిక్స్ చాలా విచిత్రంగా ఉంటుంది అని అన్ని పార్టీలు జెండాలు వేసుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కొన్ని చోట్ల టీడీపీ, బీఆర్ఎస్ అట. ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టున్నావుగా. అంటే హిందువులు బీజేపీకి ఓటేస్తే కరీంనగర్ డెవలప్ అవుతుందా? ఎవడు చెప్పిండు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని? ఎవడు చెప్పిండు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నామని? ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. నేను చెప్తున్నా కదా, బీజేపీకి ఉన్న అవకాశాలు 2 నిజామాబాద్, కరీంనగర్. అది కూడా వస్తుందా రాదా? మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఆగిపోతారా చూడాలి. రేపు జరుగుతుంది అదే చూడండి మీరు. ఇంకా వేరే ఎక్కడైనా బీజేపీ వస్తుందేమో చూడండి మీరు. ఎక్కడ రాదు, అవకాశం లేదు. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం మనం. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి. పోలీసులకు డబ్బులు దొరికినా ఎలక్షన్ల టైంలో వాళ్ళే వెనకేసుకుంటారట. ఇక ఉంటారు అక్కడొకటి. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని న్యూస్ వేసింది ఆంధ్రజ్యోతి అట. ఇప్పుడు బీజేపీ నార్త్లో చాలా డిఫరెంట్. సౌత్ తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ నడుస్తున్నది. ఇక్కడ ఎందుకు వై అంటే వీళ్ళు ఎంపీలు 8 మంది ఎంపీలు ఇక్కడే కదా. ఆదిలాబాద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ, మెదక్ ఎంపీ,
మెజారిటీ ఎంపీలంతా ఇటువైపే ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు కొంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, కొంత హైకమాండ్ ఎంటర్ అయింది, డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ ఈక్వేషన్స్లో వాళ్ళకి కొంత పోయినసారి కంటే రిజల్ట్ కొంత మెరుగైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అట్లా అని చెప్పి వాళ్ళు మొత్తం సీట్లన్నీ వాళ్ళకే వచ్చే ఛాన్స్ లేదు. ఇటు సౌత్లో అయితే వాళ్ళకి పెద్దగా ఛాన్సే లేదు అసలు. యువత ఆల్రెడీ మత కులగజ్జిలో ఉన్నారట, ఏం చేయలేం. రుణమాఫీ కాలేదు గోవిందా. మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే వాడు తిరిగి ఆ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనుకుంటాడు, కానీ ప్రజలకు మంచి చేయాలి అని ఎందుకు అనుకుంటాడు? అదే కదా మనం చెప్తున్నది కూడా. 1900 ఏపీ ఎంప్లాయీస్ని తెలంగాణకి పంపుతున్నారట. ఫోకస్ ఆన్ దిస్. పెన్షన్, శాలరీ మనం ఇవ్వాలి, ప్రమోషన్స్ కూడా మనోళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళ బదులు న్యూ జాబ్స్ ఇవ్వచ్చు కదా. ఓకే, ఖచ్చితంగా ఫోకస్ చేద్దాం. జీవన్ రెడ్డి ఇష్యూ మీద మీ స్పందన ఏంటి? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? నేను అనుకోవడము ఇక చూడాలి మరి అది ఎట్లుంటుంది అన్నది. ఇప్పుడు ఆయనని ఏదో ఒక రకంగా సెట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన సైలెంట్ అవుతుండొచ్చు. ఇక అంతకు మించిన ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ బీఫామ్స్ ఆయనే ఇచ్చిండు, ఆయనే ప్రచారం చేస్తున్నాడు. జీవన్ రెడ్డికి ఎక్కడ సింపతి వస్తుందంటే అవతల నుంచి వచ్చిన వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి, పార్టీ ఫిరాయించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద సింపతి ఉన్నది. అవతల వ్యక్తి కూడా కాంగ్రెస్ వ్యక్తి అయి ఉండి ఒకవేళ యూత్ అండ్ యంగ్ అయి ఉంటే సరే జీవన్ రెడ్డి గారు మీరు ఇంతకాలం రాజకీయం చేశారు కదా, కొత్త వాళ్ళు వస్తున్నారు కదా అని లైన్ ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి కాదు, అవతల బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత సింపతి ఉన్నది. ఎవరి మీద? జీవన్ రెడ్డి మీద. ఆయన అనే దాంట్లో కూడా చాలా ఉన్నది. రాజ్యాంగం రాహుల్ గాంధీ చెప్పింది ఫాలో అవ్వాలి కదా, అంతే కదా. మరి పార్టీ ఫిరాయింపులు మీరు వ్యతిరేకించిన వాళ్ళే కదా. జీవన్ రెడ్డిని ఏం చేస్తారంటే జీవన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి నోటీసులు ఇవ్వడానికి ఏ లైన్ మీద ఇస్తారు? క్రమశిక్షణ అంటారు. ఎట్లా క్రమశిక్షణ? ఏ రకంగా క్రమశిక్షణ? అవతల ఉన్న సంజయ్ కుమార్ ఏ పార్టీ? కాంగ్రెస్ అని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా పీసీసీ చెప్పలేడు. మరి ఏ లైన్లో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు? ఏదో ఒక రోజు దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక ఆయనకి ఏదైనా పదవి ఇచ్చి ఏమన్నా సైలెంట్ చేస్తారా లేకపోతే చర్యలు తీసుకుంటారా అన్నది ఫ్యూచర్లో చూడాలి. ఓటు వేయడానికి ఆన్ డ్యూటీ పర్మిషన్ ఇస్తలేరట. ఇవ్వాలి కదా మరి. గత ఎన్నికల్లో డబ్బులు పంచని వాడు నాసిరకంగా పనులు చేసి బాగా సంపాదించినట. కళ్ళు నెతికెక్కినాయి. పంచిన వాడేమో పనులు బాగా చేసిండట, ఇతరులతో మంచిగా ప్రవర్తించినట. ఏడ ఉన్నది ఇది? ఏమన్నా సాధ్యమవుతుందా? బాగా పైసలు పంచినోడు బాగా పనిచేస్తాడా? వి సపోర్ట్ జీవన్ రెడ్డి ఇన్ దిస్ ఇష్యూ. తప్పులేదు. బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది, కొన్ని సీట్లలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది, వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ గెలవద్దు అని. అంతే ఉంటుంది కదా మరి. అంతే ఉంటుంది, వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ గెలవద్దనే ఉంటుంది కదా. గెలవాలని ఎందుకు అనుకుంటారు? ప్రత్యర్థులు కదా. బీసీల పైన కేసులు వేసినోడు గెలుస్తాడా అన్న. నేను పోలేదు అసలు ఆ ప్రాంతానికి. మరి అక్కడ సిచ్యువేషన్ ఏందో. ఎవరైతే టికెట్ ఇచ్చిండో మల్లారెడ్డి, మనోడ కొట్టిరే నాకు సంబంధం లేదా అంటుండు. చివరికి ఆడదాకా వచ్చిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్కి ఇంపాక్ట్ పడుతున్నది. బీసీ రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడుతున్నది. అందుకే మల్లారెడ్డి చేత మాట్లాడించిండు. నాకు సంబంధం లేదు, ఆయన రేవంత్ రెడ్డి మనిషి, మళ్ళీ దానికి ఒకటి యాడ్ చేసి దాని రేవంత్ రెడ్డి మనిషి నాకు తెలియదు అని మల్లారెడ్డి తప్పుకునే ప్రయత్నం చేసిండు. చలో, ఆర్మూర్లో మంచి జోక్గా ఉందిగా ఎలక్షన్. ఆర్మూర్ పాండు వర్సెస్ రాకేష్ రెడ్డి అట. ఆయన ఏమో పాండు అంటుండు, ఆయన మంగళసీన్ అంటుండు, ఆయన ఇంకోటి అంటుండు. రా పో నుంచి దిగుతలేరు ఇద్దరు. రారా పోరా అరై తురై ఒరై, ఇవే పాలిటిక్స్ అక్కడ. కానీ అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నది. సో ట్రయాంగిల్ ఉండకపోవచ్చు, ఫేస్ టు ఫేస్ ఉంటుందా, ట్రయాంగిల్ ఉంటుందా అన్నది చూడాలి. బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ కొన్ని స్థానాల్లో ఉంటుందేమో కానీ అనుకున్నంత ఏం లేదు. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎట్లుంటుంది అన్నది. అన్న మీరు జగిత్యాలకు పోయారు కదా, అక్కడ జీవన్ రెడ్డి అన్న వర్గం గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆడ పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ 2 days చాలా ఇంపార్టెంట్. జీవన్ రెడ్డి గారు మరి ఆయన క్యాండిడేట్స్కి ఈయనేమన్నా ఇచ్చి పెట్టించగలుగుతాడా? ఇప్పుడు మరి అదే నడుస్తుంది కదా ట్రెండ్.
పైసలతోనే వ్యవహారం నడుస్తున్నది. ఇప్పటికిప్పుడు మన సిచ్యువేషన్ని రేపు తెల్లారే వరకైతే మార్చలేము. మరి దాన్ని ఆయన ఎదుర్కోగలిగితే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. లేదు, ఒకవేళ క్యాండిడేట్స్ ఏమైనా పెట్టుకోగలిగి బలమైన క్యాండిడేట్స్ అయితే, ప్రజల్లో మంచి పేరున్న క్యాండిడేట్స్ అయితే గెలవడానికి అవకాశం ఉండొచ్చు. నేను అనుకోవడం పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలవడం అన్నది అంత ఈజీ అయితే కాదు. అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? ఆ బీఆర్ఎస్ క్యాండిడేటే సంజయ్ కాబట్టి ఆయన యువతలకు వచ్చిండు. అవతల మాజీ జెడ్పీ చైర్మన్తోనే వ్యవహారం నడిపిస్తున్నారు, కానీ లీడర్షిప్ అన్నది సరిపోవట్లేదు. బేస్ ఎల్ రమణ వీళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు. నేను అనుకోవడం మళ్ళీ సంజయ్దే అప్పర్ హ్యాండ్ అవుతుండొచ్చు అన్నది నాకు అనిపిస్తున్నది. చూడాలి ఏమైనా ప్రజలు ఎట్లా ఈ పార్టీ ఫిరాయింపులు ఎట్లా పార్టీ మారుతాడు అనేంత భయంకరమైన ఆలోచన వస్తే రిజల్ట్ చేంజ్ ఉంటుంది. అదర్వైజ్ కష్టం నాకు అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత. అన్న పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వేటు పడదాయిగా ఇప్పట్లో అయితే వేటు ఏమి ఉండదు. ఎందుకంటే స్పీకర్ డెసిషన్ ఆయన పరిధిలోని అంశం, అది ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే అది సుప్రీంకోర్టు దాకా పోతే అప్పుడేమైనా నిర్ణయం వస్తే తప్ప అదర్వైజ్ ఏం చేయడానికి అవకాశం లేదు. రాజ్యాంగం చట్టం అట్లా చెప్తున్నాయి. ఆ లూప్ హోల్స్ని పట్టుకొని ఆడుతున్నారు ఆట. ఏం చేయలేం. రేపు పొద్దున దానం నాగేంద్ర పార్టీ మారలేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. పార్టీ మారలేదు దానం నాగేంద్ర అని చెప్పినా మనం చేయడానికి ఏం లేదు. మళ్ళీ ఏమైనా చేయాలంటే కోర్టులు చేయాల్సిందే. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నా డైరెక్షన్ ఇస్తే తప్ప అవకాశం లేదు. కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లలో బాగా తిరుగుతున్నాడు. గెలవకుంటే ఇజ్జత్ పోద్దని ఒకసారి కేకే మహేందర్ రెడ్డిని అడగండి. చూడాలి మరి ఎందుకు తిరుగుతుందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తిరుగుతారు. చాలా రోజుల తర్వాత సిరిసిల్లలో తిరుగుతుండట. వాళ్ళకి ఎలక్షన్లు ఉంటేనే గుర్తొస్తాయి కదా, లేకపోతే హైదరాబాదే. మల్లన్న పార్టీ ఎక్కడికి పోటీ చేయడం లేదా? చేస్తున్నారు కదా వాళ్ళు. సూర్యాపేటలో ఆయన కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నట్టున్నారు. సంజయ్ది కాదన్న పై చేయి, కాంగ్రెస్ పార్టీది ఎక్కడ పై చేయి? కరీంనగర్లో కొన్ని సర్వేల ప్రకారం అయితే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్గా వచ్చే అవకాశం ఉంది బీజేపీది అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్కి రావడం అనేది కొంత కష్టం అవుతుంది నేను అనుకోవడం. నేను అక్కడ కూడా తిరిగిన కాబట్టి, అంటే 30 స్థానాల వరకు గెలవాలా. మరి 66లో 30 పైన గెలవాలి అని అంటే ఈ 25, 26 దగ్గర వచ్చి ఆగిపోతారు అనేది ఒక సర్వే, ఒక 2-3 సర్వేలు చెప్తున్నాయి. ఒకవేళ అక్కడ బీజేపీకి మైనస్ ఏమైందంటే వీళ్ళు ఎక్కువ రెబల్స్ పోటీ చేసినారు. అండ్ కొంతమంది కట్టర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా టికెట్లు లేక, బేతి మహేందర్ రెడ్డి లాంటి కూడా టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళంతా ఇండిపెండెంట్గా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్కి ఎందుకు మరి బీజేపీకి కొంత అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ ప్రచారంలో కూడా అంత అనుకున్నంత లేదు. అక్కడ 3-4 మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ ప్రచారం అంత ఎఫెక్టివ్గా అయితే కనబడలే. బీఆర్ఎస్ది కూడా అంతే ఉన్నది. గంగుల కమలాకర్ కూడా చాలా లేట్గా యాక్టివ్ అయినాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షనే, చూడాలి ఏమవుతుంది అన్నది. గజ్వేల్లో మొన్న హరీష్ రావు ప్రచారానికి పోయిండు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆడ మొత్తం వ్యవహారం చేసింది కేసీఆర్, హరీష్ రావే కదా. వాళ్ళని నిండా ముంచింది. వాళ్ళు తిరగబడ్డారు, ఉరికిచ్చిర్రు. ఏం చేస్తారు మరి కడుపు మండిన వాళ్ళు? అన్న యూత్కి సపోర్ట్ చేయండి. గద్వాల్ మున్సిపాలిటీ 17th వార్డులో ఇండిపెండెంట్ క్యాండిడేట్ 3 మేజర్ పార్టీస్ మీద కలెక్టర్ కంప్లైంట్ చేసిండట. కంటెస్టెంట్స్కి డబుల్ ఓట్స్ ఉన్నాయి. ప్రజలు ఆలోచించాలి. అక్కడ ప్రజలు మంచి క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేయాలి అట్లాంటి వాళ్ళని. మళ్ళీ పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఇది కేవలం పవర్లో ఉన్నామని నాయకులను చూసి కాదు. అఫ్కోర్స్ ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. హైదరాబాద్ ఎప్పుడు ఖాళీ అవుతుందన్నా మాకు ఉద్యోగాలు ఇక రావా? అసలు తెలంగాణ వచ్చిన తర్వాతనే మైగ్రేషన్ పెరిగింది. మీకు తెలుసా? తెలంగాణ వచ్చిన తర్వాత భయంకరంగా పెరిగింది. మీరు హోటల్స్ చూడండి, సుబ్బారావు హోటల్, ఆ హోటల్, ఈ హోటల్, విపరీతమైన హోటల్స్ వచ్చేసినాయి. విపరీతమైన మైగ్రేషన్ పక్క రాష్ట్రాల నుంచి మనకు హైదరాబాద్కి వచ్చేసింది. తెలంగాణ ముందు కంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మోసం జరిగింది తెలంగాణకి. కౌశిక్ రెడ్డి ఎక్కడ? హుజురాబాద్లో బీఆర్ఎస్ అవుట్ అట. ఆర్మూర్లో పాండు వల్ల కూడా అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషను, అక్కడ ఈటల రాజేందర్ని దగ్గరికి రాణిస్తలేడు బండి సంజయ్. ఆయన కూడా వదిలేసిండు. నాకెందుకు ఇదంతా వ్యవహారం అని. ఎందుకంటే అక్కడ ఏమైపోతుంది, ఈయన ఒక క్యాండిడేట్ని పెడితే ఆయన ఒక క్యాండిడేట్ని పెడుతున్నాడు, ఈయన క్యాండిడేట్ని ఆయన క్యాండిడేట్ని ఓడగొట్టుకునే ప్రయత్నం జరుగుతున్నది.
అందుకే ఈయన ఈటల రాజేందర్ అసలు ఈసారి ఇన్వాల్వే కాలే. చూడాలి కౌశిక్ రెడ్డి పరిస్థితికి నిన్న మొన్న చేసిన వ్యవహారాలు దీంతో కొంత మైనస్ అయినట్టున్నది. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు, అక్కడ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉన్నది ఎలక్షన్. జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్లో జగిత్యాలలో నాయకుడే లేడట. దాన్ని సంజయ్ గారు అడ్వాంటేజ్గా తీసుకున్నారు, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారట. చలో కల్వకుర్తి ఆమనగల్ బీజేపీ వచ్చే ఛాన్స్ ఉందట.